హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ట్రావెలర్ అవ్వాలని కోరుకుంటుంది. కానీ మన పూర్వీకులు ట్రావెలర్ అవ్వడం అంత ఈజీ కాదు అని ఎప్పుడూ చెప్పారు. ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత తిరిగి ఇంటికి చేరుకుంటాడో లేదో తెలియని వాడే నిజమైన ట్రావెలర్. అందుకే కొలంబస్, మార్కోపోలో, ఫాహియన్ లాంటి వాళ్ళు ట్రావెలర్స్గా ఫేమస్ అయ్యారు. ఫాహియన్ ప్రత్యేకమైన వ్యక్తి. ఎందుకంటే ఈయన చైనా నుంచి ఇండియాకు వచ్చిన మొట్టమొదటి చైనీయుడు. ఇండియా చైనా పక్కనే ఉన్నా ఈజీగా వచ్చి వెళ్లే అవకాశం లేదు. వేల సంవత్సరాల క్రితం చైనా నుంచి ఇండియాకి రావాలంటే ముందుగా గోబీ ఎడారి, తర్వాత ప్రపంచంలోనే ఎత్తైన హిమాలయ పర్వతాలను దాటి ఇండియాకి రావాల్సి ఉండేది. ఫాహియాన్ ఇండియాకి వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించడానికి రాలేదు. ఎందుకొచ్చాడు, ఇండియాలో ఏం చూశాడు, 1600 సంవత్సరాల నాటి ఇండియా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన టాపిక్లోకి వెళదాం. ఈ ఎడారిలో భూత ప్రేతాలు, పిచాచాలు ఉంటాయి. వడగాలులు వేస్తాయి. కనుచూపు మేర ఇసుక, బంజరు భూములు తప్ప ఏం కనిపించదు. ఆకాశంలో పక్షులు కనిపించవు, నేల మీద జంతువులు ఉండవు, మనుషులు ఉండరు, దారి కూడా కనిపించదు. ఇది ఫాహియాన్ యాత్ర ప్రారంభం నాటి పరిస్థితి. ఆయన యాత్ర చిన్నప్పుడే మొదలైంది. కానీ ఆయన ఆరోగ్యం బాగులేని కారణంగా ఆయన తల్లిదండ్రులు ఆయన్ను ఒక బౌద్ధ మఠంలో చేర్పించారు. అప్పటికే కుశల వంశపు రాజైన కనిష్కుడు బౌద్ధ ధర్మాన్ని చైనా, మధ్య ఏషియాలో స్ప్రెడ్ చేశాడు. ఫాహియాన్ బౌద్ధ ధర్మంకి వారసుడయ్యాడు. తథాగత శిక్షణ పొంది బౌద్ధ భిక్షువుగా మారి మిగిలిన వారికి శిక్షణ ఇస్తుండేవాడు. అప్పటికి ఆయన వయసు 63 సంవత్సరాలు గడిచిపోయింది. ధర్మాన్ని బోధిస్తూ ఆయన ఒక సిటీకి చేరుకున్నాడు. అక్కడ లైబ్రరీలో బౌద్ధ భిక్షువులకు అవసరమైన నియమాలు వివరించి వినయ్ పీఠక్ అనే పుస్తకాన్ని రాశారు. కానీ ఆ పుస్తకం పరిస్థితి చదవడానికి వీలు కాని శిథిలావస్థలో ఉంది. చైనా మొత్తంలో ఇంకొక కాపీ దొరికే అవకాశం కూడా లేదు. అప్పుడు బౌద్ధ మతం హిందుస్థాన్లో పుట్టింది. బుద్ధుని ఇల్లు కూడా హిందుస్థాన్లో ఉంది కాబట్టి అక్కడ బౌద్ధ ధర్మానికి సంబంధించి చాలా గ్రంథాలు దొరుకుతాయని భావించిన ఫాహియాన్ ఇంకొక 4 బౌద్ధ భిక్షువులతో ఇండియాకి బయలుదేరాడు. వారికి దారిలో మరికొంతమంది బౌద్ధ భిక్షువులు తోడయ్యారు. చైనాలో బౌద్ధ ధర్మానికి ఆశ్రయం ఇచ్చిన చైనా రాజు కిన్ సామ్రాజ్యంలోని చెంగన్ ప్రాంతం నుంచి యాత్ర మొదలైంది. ఫాహియాన్ ముందుగా సిల్క్ రూట్కి ప్రత్యేకమైన తంతారీ షూటీలోని ఖోతాన్కు చేరుకున్నాడు. అందుకే థాన్కి భారతదేశంతో చాలా ఓల్డ్ రిలేషన్ ఉంది. అక్కడ ఫాహియాన్ గోమతి పేరు గల బౌద్ధ మఠంలో సుమారుగా 3 నెలలున్నారు. ఖోతాన్ నుంచి హిమాలయాల్లో ఉన్న బలూచిస్తాన్లోని గిల్గిత్ ఏరియాకి చేరుకున్నారు. తరువాత స్వాద్ ఘాటి నుంచి చాలా కష్టమైన అసలైన భారతయాత్ర మొదలైంది. ఈలోగా ఆయన విపరీతమైన చలి, విపరీతమైన ఎండతో పాటు దారిలో భయంకరమైన పరిస్థితుల్లాంటి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. మంచు తుఫాన్ని సృష్టించే పాయిజనస్ డ్రాగన్ని, మస్లన్ ప్రాంతం గురించి ఆయన పుస్తకంలో రాశారు. బుద్ధుడు ఆయన బట్టల్ని ఆరవేసినట్లు స్వాద్ ఘాటి గురించి, ఇంకొక చోట బుద్ధుడు తన శరీరాన్ని వదిలేశాడని, చరిత్రలో సంబంధం లేని ఎన్నో విషయాలు ఆయన రాశారు. అయితే గిల్గిట్ బలూచిస్తాన్ వరకు కూడా బౌద్ధ ధర్మం ప్రచారంలో ఉన్నట్లుగా చరిత్ర చెబుతోంది. యాత్రలో భాగంగా ఫాహియాన్ బృందం సింధు నదిని దాటింది. యాత్ర చాలా కఠినంగా సాగుతూ ఉండడంతో ఆయన బృందంలోని ఒక సభ్యుడు అలసటతో మరణించాడు. ఆయన యాత్రలో సాగుతూ యమునా నది ఒడ్డున ఉన్న మధుర వరకు వెళ్లారు. ఆ ప్రాంతంలో రాజులందరూ బౌద్ధ ధర్మాన్ని పాటించేవారని, ఇక్కడ బౌద్ధ భిక్షువులకు విహారాలు నిర్మించినట్లు రాజు స్వయంగా భోజనాలు పెట్టేవాడని, మధ్య భారత్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. బౌద్ధ విహారాలకు రాజులు గ్రాంట్స్ రిలీజ్ చేస్తూ ఉండేవారట. ఈ గ్రాంట్స్కి సంబంధించిన ఒక మెటల్ ప్లేట్ మీద ఆధారాలు రాసిపెట్టారు. ఈ గ్రాంట్స్ ఆగిపోకుండా రాజు మారిన ప్రతిసారి ఆ ప్లేట్ని ఒకరికొకరు మార్చుకునేవాళ్ళట. ఇక్కడ మనుషులు వ్యవసాయం చేస్తూ ఉండేవారని, దానిలో కొంత భాగం ట్యాక్స్ రూపంలో రాజుకి చెల్లిస్తూ ఉండేవాళ్ళని అంటారు. అక్కడి వాళ్ళు ఎక్కడైనా వెళ్లి నివసించే ఫ్రీడమ్ ఉండేది. బౌద్ధ ధర్మ ప్రభావం వలన పనిష్మెంట్లు గాని, ఉరిశిక్షలు గాని ఉండేవి కావని, వాటికి బదులుగా ఫైన్ ఉండేదని, అక్కడ చాలా వరకు శాకాహారులని, బౌద్ధ ధర్మం వలన వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా రిజెక్ట్ చేసేవాళ్ళని ఆయన రాసుకొచ్చారు. అప్పట్లో వర్ణ వ్యవస్థ ఉండేదని ఫాహియాన్ తర్వాత వచ్చిన చైనా యాత్రికుడు చెప్పినా ఫాహియాన్ మాత్రం వర్ణ వ్యవస్థ గురించి క్లారిటీ ఇవ్వలేదు. అయితే మద్యం, మాంసం తినే చండాలుగా పిలిచే ఒక వేరే జాతి తెగవాళ్లు ఉండేవారట. వాళ్ళు అడవిలో నివసించారని చెప్పారు. ఫ్యాంగాంగ్ గుప్త వంశాల 2వ చంద్రగుప్త కాలంలో క్రీస్తు శకం 399, 412 మధ్య సుమారుగా 10 సంవత్సరాలు ఇండియాలో గడిపినట్లుగా రాసుకున్నాడు. ఫాహియాన్ చైనా రాయబారిగా కానీ, వ్యాపారవేత్తగా కానీ రాని కారణంగా, అక్కడికి వెళ్ళని కారణంగా గుర్తుల గురించి కానీ, ముఖ్యంగా చంద్రగుప్తుల గురించి కానీ ఆయన ఎక్కడా రాయలేదు. ఆ తర్వాత ఆయన వినయ్ పీఠక్ పుస్తకం గురించి వెతుకుతూ శ్రావస్తి, బౌద్ధగయ, వైశాలి, సారనాథ్, చివరకు బుద్ధుడు పుట్టిన స్థలం కపిలవస్తు వరకు యాత్రను కొనసాగించాడు. కానీ అతనికి వినయ్ పీఠక్ పుస్తకం దొరకలేదు. బౌద్ధ భిక్షువు వాచిక్ పరంపరని అనుసరించి
కేవలం మాటల ద్వారా చెప్తూ ట్రైనింగ్ ఇస్తున్నారు. కానీ వినయ్ పీఠక్ అనే పుస్తకంలో రాసిన నియమాలు ఏవీ లిఖితంగా లేవని తెలుసుకున్నాడు. అతని వెతుకులాట చివరకు పాటలీపుత్రలో ముగిసింది. అక్కడ ఆయనకు సంస్కృతంలో రాసిన గ్రంథం దొరికింది. అందువలన ఆయన పాటలీపుత్రలో 3 సంవత్సరాలు గడిపి సంస్కృతం నేర్చుకున్నారు. సో ఆయనకి ఇంకొన్ని గ్రంథాలు దొరికాయి. దాని తర్వాత ఆయన గంగా నదీ తీరం వెంబడి సాగుతూ అప్పటి పశ్చిమ బెంగాల్ చేరుకున్నారు. అక్కడి నుంచి షిప్లో యాత్ర ముందుకు కొనసాగింది. 14 రోజుల తర్వాత పాహ్యాన్ శ్రీలంక చేరుకున్నారు. అక్కడ మనుషులు ఉండరని, కనిపించరని, ఆత్మలు నాగసర్పాలు ఉంటాయని పాహ్యాన్ రాసుకున్నారు. బుద్ధుడు శ్రీలంక వచ్చినట్లు చరిత్రలో ఎక్కడా ఆధారాలు లేవు. పాహ్యాన్ అక్కడ 2 సంవత్సరాలు గడిపి సుమారు 73 సంవత్సరాల వయసులో ఇంకొక షిప్ ఎక్కి చైనాకు చేరుకున్నారు. ఇండియా నుంచి తీసుకువెళ్లిన గ్రంథాలను చైనా భాషలో అనువదించి ప్రచారం చేసి 10 సంవత్సరాల తర్వాత చనిపోయాడు. ఆ తర్వాత రైన్ సాంగ్, ఐసింగ్ లాంటి చైనా యాత్రికుల కథలు మొదలయ్యాయి. వాటి గురించి మరో వీడియోలో చెప్పుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.